హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం కోడి కూర. కేజీ చికెన్ను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చికెన్కి పసుపు కారం ఉప్పు కలిపి పక్కన ఉంచుకోవాలి. ప్రిపేర్ చేసేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు, 3 యాలకులు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ ఎండి కొబ్బరి ముక్కలు, కొద్దిగా వాటర్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. గసగసాలు మెత్తగా నలిగిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉండే టమాటాని తీసుకుని ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి 5 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో చికెన్ని వేసి మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసాం కదా, మసాలా పేస్టును, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. దీనిలో పసుపు కారం ఉప్పు ఫస్ట్లో వేసాను. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఉప్పు కాస్త తక్కువ అనిపించేలా ఉందని ఉప్పు వేస్తున్నాను. చూడండి, చికెన్లో వాటర్ ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసి కాస్త కొత్తిమీర తురుమును కూడా వేసి ఉడికించండి. కొబ్బరి అన్నంలోకి మటన్ కర్రీ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. నేను మటన్ కర్రీని కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా కొబ్బరి పాలను తీసుకుని పక్కన ఉంచుకోవాలి. నేనైతే 3 కొబ్బరి చెక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు బాస్మతి రైస్ని ఒక 3/4 కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. చికెన్ కర్రీ ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కాస్త కొత్తిమీర తురుమును వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వెడల్పాటి గిన్నెని తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు, 3 మరాఠీ మొగ్గలు, 3 స్టార్ అనాస, 3 యాలకులు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరాను వేసి వేయించాలి. ఇంకా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి చీలికలు, కాస్త జీడిపప్పును కూడా వేసి వేయించాలి. కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యి కన్నా నూనె బాగుంటుందండి. కొబ్బరి అన్నంలో నూనె కూడా పెద్దగా ఎక్కువగా ఏం పట్టదు. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. బాగా వేగిన తర్వాత కొబ్బరి పాలను వేసి కాస్త పుదీనా కాస్త కొత్తిమీర తురుము, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి మరగనివ్వండి. నేను 3/4 కేజీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు 3 కొబ్బరి చెక్కలు అయితే పాలు సరిపోయాయి. ఒకవేళ మీరు గ్లాసు రైస్తో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గ్లాసున్నర కొబ్బరి పాలను వేయండి. 2 గ్లాసులు రైస్తో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 3 గ్లాసులు కొబ్బరి పాలను వేయండి. ఒకవేళ మీరు వాడే రైసు పాతవి అనుకుంటే 1 గ్లాసున్నర కొబ్బరి పాలు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ని వేయండి. అలా 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు వేయండి. కొబ్బరిపాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచిన రైస్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. మధ్యలో మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసి అలా ఉంచేసేయండి. బాస్మతి రైస్ విడిపోకుండా పొడి పొడిగా కొబ్బరి అన్నం చాలా బాగా కుదిరింది. కొబ్బరి అన్నం రెడీ అయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసినట్లయితే పొడి పొడిగా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా కొబ్బరి పాలన్నం, కోడి కూర, మటన్ కర్రీ రెడీ. ఈ కొబ్బరి అన్నంలోకి చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మనం కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజే పాలను తీసి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మనకి కొబ్బరి అన్నం చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.